హలో ఎవ్రీవన్, నేను ఈరోజు కుప్పంలో ధనుష్ గారి కొత్త మూవీ తేరే ఇష్క్ మేన్ మూవీని చూడడానికి వచ్చేసాను. ముఖ్యంగా లవ్ స్టోరీస్ లో ధనుష్ నటించిన మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒకప్పుడు టీనేజ్ లో 3 మూవీ చూసి చొక్కాలు చించేసుకున్నాం. కుప్పంలో SRM థియేటర్ లో తమిళ్ లాంగ్వేజ్ లో ఈ మూవీ అవైలబుల్ గా ఉంది. టికెట్ ప్రైస్ 100 రూపీస్. లోపలికి వెళ్ళిన తర్వాత జనాలే లేరు, కేవలం ఒక నలుగురు మాత్రమే ఉన్నాం మేము. అసలు షో ఉంటుందా లేదా అని కంగారు పడ్డాను. షో అయితే వేసారు. ఈ మూవీ బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే హీరోయిన్ ని హీరో ప్రేమిస్తూ ఉంటాడు, కానీ హీరోయిన్ మాత్రం హీరోతో ఫ్రెండ్లీగానే కలిసి ఉంటుంది. నేను నిన్ను ప్రేమించట్లేదని ముందే చెప్తుంది, కానీ హీరో మాత్రం ఊరుకుంటాడా, ప్రేమించేస్తాడు. చివరికి ఏమైందనేదే కదా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అవగానే ఇది అందరికీ నచ్చే మూవీ కాదనిపించింది. స్లోగా వెళ్లే ఒక ఫీల్ గుడ్ డ్రామా ఇది. నాకైతే ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ ఎమోషనల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ గారు ఉన్న సీన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. అంత పెద్ద యాక్టర్ ఇలాంటి సీన్స్ చేయడం అనేది చాలా పెద్ద విషయమే. సినిమా చూసిన తర్వాత అదేంటో మీకు అర్థమవుతుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధనుష్ గారు గానీ, కృతి సనన్ గారి అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ కోసమైనా ఈ మూవీ ఖచ్చితంగా చూడొచ్చు. ఇంకా ధనుష్ గారి గురించి తెలిసిందే కదా, ఆయనకి ఇలాంటి రోల్ పడాలే గానీ పర్ఫార్మెన్స్ చించి ప్యాక్ ఆడేస్తాడు. అదేంటో ఆయన ఏ క్యారెక్టర్ చేసినా ఒక రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. మనమే ఆ క్యారెక్టర్ లో ఉన్నామని ఊహించుకుంటాం. సాంగ్స్ అండ్ బీజిఎం చాలా బాగా నచ్చింది. కొన్ని సన్నివేశాల్లో బీజిఎం వల్లనే చాలా ఇంపాక్ట్ అనిపించింది. ఓవరాల్ గా ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. అందరికీ నచ్చుతుందని చెప్పలేను, నాకైతే మూవీ నచ్చింది. నువ్వు అంటే నాకు ఇష్టమే, కానీ నువ్వు అనుకున్నట్టు కాదని చెప్తుంటారు కదా కొంతమంది అమ్మాయిలు. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన అబ్బాయిలకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ను కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.